నేనేమంటానంటే ఇది ఓపెన్ స్టేట్మెంట్ బయటికి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కులాల వారీగా చీలిపోయి కొట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అనగానే కులం కులం కులం. సో అద్దెకిచ్చేవాళ్ళు కూడా నీది ఏ కులం అని అడిగి మరి ఇచ్చే పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో రేపటి నుంచి ఏమైపోద్దంటే చంద్రబాబు నాయుడు వేరే ఎవరో పొలిటీషియన్ అన్నారంటే అర్థం ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక రాజకీయ పరిపక్వత కలిగిన సీనియర్ నాయకుడు ఆ స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే రాష్ట్రంలో కింది కేటర్లు విపరీతమైన చీలికి వస్తుంది. ఏ స్థాయికి వెళ్తుంది? నేను అబ్జెక్ట్ చేస్తాను అశోక్, ఇక్కడ ఒక్క నిమిషం. ఆ చీలికి ఏ స్థాయికి వెళ్తుందంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కలవద్దు అన్నారు. వైఎస్ఆర్ పార్టీ అంటే మనకు శత్రు. కులం గురించి అనలేదు, పార్టీ గురించి మాట్లాడారు. పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీ అంటే కులం గురించి మాట్లాడారు. బేసిక్గా కులాల గురించి వేదిక ఏదైనా కొట్టుకుంటారు అనేది నా ఉద్దేశం. అక్కడ ఏమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ పార్టీ లీడర్తో మనం కలవద్దు. అప్పుడు ప్రతి ఊళ్ళో ఒక చీలికి వస్తుంది. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లలో ఆడపిల్లలను కూడా మా టీడీపీ వాళ్ళు పెళ్లి చేసుకోవద్దని దాకా వెళ్ళిపోతారు. అలా సీరియస్ గా తీసుకుంటారు. అన్నప్పుడు వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు. రాజకీయం అనేది ఎన్నికలకు 6 నెలల ముందు చేయొచ్చు కానీ మిగిలిన 6 నెలలు. ఇప్పుడు అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశాడండి, 1 గంట క్రితం ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో దీనికి ఆన్సర్ చెప్పాలి యాక్చువల్లీ టీడీపీ నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు. నాకేమి టీడీపీ అంటే వ్యతిరేకత ఇంకోటి కాదు. ఆ ట్వీట్లో ఆయన అడిగింది ఏంటంటే ఆయన 2 ఫోటోలు పోస్ట్ చేశాడు. ఒకటి చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఆత్మ ఒకప్పుడు. జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలల పాటు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి, పార్టీలో నంబర్ 2. ఇప్పుడు పార్టీ నుంచి ఆయన బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు. అలాంటి వ్యక్తి ఆ పార్టీలో ఉండగా, కీలక పొజిషన్లో ఉండగా, తారక రత్న చనిపోయినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎంటైర్ కార్యక్రమం నిర్వహించారు. ఇద్దరు కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ఒకనొక సందర్భంలో విజయసాయిరెడ్డి అన్నాడు చంద్రబాబు నాయుడు వరుసకి నాకు అన్న అని. వరుసకి నాకు అన్న అవుతారు. ఎందుకు అంటే తారకరత్న భార్య విజయసాయిరెడ్డికి బంధువు కాబట్టి ఆ వరుసలో మొత్తం చూస్తే నాకు అన్న వరుస అవుతారు అని కూడా ఆయన కూడా చెప్పారు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాంటి రెండు పార్టీలో నంబర్ 2 ఉన్న వ్యక్తితో మీరు కలవచ్చు, కూర్చోవచ్చు, ప్రెస్ మీట్ పెట్టచ్చు. కానీ మీ పార్టీ నాయకులు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విజయసాయిరెడ్డి చంద్రబాబు కలిసినప్పుడు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డిని తప్పుబట్టారు. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీతో లేడు అంటే అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు ఇలాంటివి చేయడం ద్వారా కొన్ని నెగిటివ్ సంకేతాలు ప్రజలకు అసలు తప్పు పట్టడం ఎందుకు? ఎందుకంటే యాక్చువల్గా నెగిటివ్ సంకేతాలు ఎప్పుడు వెళ్తాయి? ఎందుకంటే అశోక్ మీరు చాలా వాల్యూడ్ పాయింట్ చెప్పారు. అంటే ఒక మామూలు స్థాయి లీడర్ మాట్లాడడం వేరు, కానీ పార్టీ అధినేత స్వయంగా మాట్లాడితే కింది స్థాయి క్యాడర్ ఎంత రెచ్చిపోతారు వాళ్ళు. ఎస్ వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీడు తెలుగుదేశం పార్టీ, ఎస్ ఇద్దరం కొట్టుకుందాం అంటే అక్కడే కాదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడైనా సరే. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఒక స్థాయిలో ఉండే నాయకులు ఈ రకంగా ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీలో మీరు కలుసుకోవద్దు, వేదిక పంచుకోవద్దు అంటే అవి ఎంత ఘర్షణ పెరిగిపోతుంది, కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకో నెగిటివ్ సంకేతం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఆరోపణలు చేసుకుంటారు, వీళ్ళు అసత్యాలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే టీడీపీ ఏమంటుంది? వైసీపీ నోరు విప్పితే అబద్ధాలు చెప్తారని టీడీపీ అంటుంది. వైసీపీ ఏమంటుంది? టీడీపీ వాళ్ళు నోరు విప్పితే అబద్ధాలు చెప్తారని వైసీపీ నాయకులు అంటున్నారు. డిఫరెంట్ వేదికలపైన సింగిల్గా ఉన్నప్పుడు ఇలా తిట్టుకుని, అసెంబ్లీలోనే కాదు బయట వేదికలపై కూడా అసత్య పార్టీలను తిట్టుకుని ఒక చోటకు వచ్చినప్పుడు ఆలింగనాలు చేసుకుని మాట్లాడుకుంటుంటే ప్రజలు కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు రాజకీయ నాయకులు చెప్పేవన్నీ అసత్యాలు, ఆ పార్టీ వీళ్ళని తిట్టారు, వీళ్ళ పార్టీ వాళ్ళని తిట్టారు అని నెగిటివ్ సంకేతాలు. ఇది పార్టీలో కూడా రాజకీయాల్లో ఈ రోజు ఈ పర్సన్ ఈ పార్టీలో ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటి వరకు కూడా అవసరం లేదు. ఆఫ్టర్ 2-3 మంత్స్ తర్వాత ఏ పార్టీలో ఉంటారో అర్థం కాదు. నిజానికి వెళ్ళిన తర్వాత కలవద్దు అనేది కాదు, వెళ్ళిన తర్వాత ఎదురెదురు పడ్డారు, ఒక నమస్కారం పెట్టి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోవచ్చు. ఆలింగనాలు చేసుకుని వెళ్ళిపోవడం ద్వారా పార్టీ కలిసినప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడినప్పుడు ఒక పార్టీ అట్లా అనుకోలేం. కుటుంబ సంబంధాలు వేరు, స్నేహ సంబంధాలు, రాజకీయ చెప్తాను. మీరు ఒక కుటుంబంలో ఒక్క నిమిషం ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళి చేసేటటువంటి మీ నడవడిక, మీ మాటలు పార్టీకి ఇబ్బంది కలిగిస్తాయని అధిష్టానం భావించినప్పుడు, ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్, అధిష్టానం భావించినప్పుడు కొన్ని రెగ్యులేషన్స్ పెట్టొచ్చు, రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. మీరు 5 ఏళ్ల క్రితం చేశారు కదా అని అనుకోవడం వీళ్ళు. మీరు 5 ఏళ్ల క్రితం మీరు ఒక పార్టీతో మిత్రపక్షంగా వెళ్ళారు కదా, ఈ రోజు వెళ్ళండి అంటే కుదరదు. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ మొన్న పడిన ఓట్లు ఒకసారి మనం చూసుకుంటే 51% కూటమికి పడ్డాయి. కూటమి 3 పార్టీలకు కలిసి 47%, ఆల్మోస్ట్ 46% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడి 11 సీట్లు వచ్చినా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. అంటే 50% ఇటువైపు, ఇంకో 50% అటువైపు, మిగిలినంత 47% అంటే మిగిలిన 3-4% ఇతర పార్టీలు. అంటే సగం మంది జనాభా వైసీపీ అంటే వాళ్ళని మీరు కలవద్దు
అనే సంకేతం ఇస్తే ఏంటంటే ఎంటైర్ రాష్ట్రం రెండు ముక్కలు అయినట్టు కదా అర్థం. ఖచ్చితంగా అశోక్ there's అది one చీలిక కదా రాజకీయ విభేదాలకు పార్టీ కారణంగా. నాయకులు పార్టీకి- ఎవరైతే పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారో కీలకంగా ఉన్నారో పదవుల్లో ఉన్నారో వాళ్ళు వేదిక కార్యకర్తలు రోహిత్, అట్లా ఇందాక అందరూ మీరు- చేసుకోరు కదా. గ్రామ స్థాయిలో ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? గ్రామ స్థాయిలో కాదు, ఇప్పుడు ఒకే రోహిత్. ఒక మాట సర్తాజ్, ఇప్పుడు అట్లా అనుకుంటే ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు సొంత అన్నదమ్ములు కూడా వేరే వేరే డిఫరెంట్ పార్టీస్ లో ఉంటారు. Correct. ఇంకొకటి ఉన్నారు. డిఫరెంట్ పార్టీస్ లో ఉన్న వాళ్ళు కూడా కానీ చంద్రబాబు డిఫరెంట్ పార్టీస్ లో ఉన్న వాళ్ళు కూడా Correct. బిజినెస్ అయితే పరంగా రోహిత్. కలిసి చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షంలో వీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళిద్దరు కలిసి బిజినెస్ లేవా? అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రెండు పార్టీలు ఉన్న వాళ్ళు కలిసి బిజినెస్ చేయట్లేరా? లేదంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కలిసి బిజినెస్ చేయట్లేరా? ఎట్టి సుదర్శన్ రెడ్డి ఇంకెందుకు ఒకటే పార్టీ పెట్టేసుకోండి. రాని పార్టీ కలిపి చేసుకుని ఒకటే పార్టీ రోహిత్, I just want to counter you. అంటే just ఒక్కటే statement. రాజకీయ tell you. రోహిత్, నాకు ఇందాక మీరు- సమాధానం ఒక రాజకీయ పార్టీ ఒక్క పాయింట్ సమాధానం చెప్పండి. కేసు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే ఇదే చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? వైసీపీకి సంబంధించి ఆడే ఉన్నారు కదా, చిన్ని ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఒకవేళ కుటుంబం సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే ఒకే ఫ్యామిలీకి ఇద్దరు అన్నదమ్ములు, తోడబుట్టిన అన్నదమ్ములు వెళ్ళొద్దంటారా? అది అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది రక్త సంబంధం. ఒక్క నిమిషం నేను క్లారిటీ ఇస్తా. ఒక పార్టీ అధినేత ప్రస్తుతం ఉన్న పరిణామాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని భావించినప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. అది పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్రమశిక్షణ, దాన్ని దాటొద్దు అనేటటువంటి సంకేతాలు ఇవ్వచ్చు. సో అక్కడికి వెళ్ళి నేను ఇంతకు ముందు బోండా ఉమ్మ కూడా ఏమన్నాడు అంటే, ఇంతకు ముందు జక్కంపూడి రాజా పెట్టిన మీటింగ్ కి జ్యోతులు నెహ్రూ వెళ్ళలేదా, వంగవీటి రాధా వెళ్ళలేదా? All కానీ అక్కడ perspectives ఎటువంటి correct. వ్యాఖ్యలు కాదు, మీరు correct గా బోండా ఉమ్మ చెప్తున్నారు. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే పార్టీకి సంబంధించి వివరణ line- అడిగారు. ఒక్క నిమిషం, బోండా ఉమ్మ రోహిత్, వెళ్ళినప్పుడు మీరు చెప్పిన దానికి మీరు answer బోండా ఉమ్మ వెళ్ళినప్పుడు ఏం చేశారంటే 2014లో ముద్రగడ్డ రాసిన లేఖలు 2019లో టీడీపీ ఓటమికి కారణమయ్యాయి అనడం, టీడీపీ ఓటమికి కారణమయ్యాయి అనడం కొంత టీడీపీ కామెంట్స్ వేదికను పంచుకో పార్టీ అంతర్గత విషయం. పార్టీ లైన్ దాటి ఒక పార్టీని మీరు ఈ నిర్ణయం తీసుకోవద్దు పార్టీకి అనేది సంబంధించి నెగిటివ్ గా అవుతున్నప్పుడు మీరు లీడర్ ఎవరో కరెక్ట్ పార్టీకి సంబంధించి ఏదైనా నెగిటివ్ గా అవుతున్నప్పుడు లీడర్ రియాక్ట్ అవ్వటము, లీడర్ ఒక రెడ్ లైన్ పెట్టుకోవడము ఇస్ కరెక్ట్. మీరు చెప్పిన దాంట్లో అది ఆ discussion పార్టీ ఉంది. అంతర్గత విషయం. అయితే ఇక్కడ అక్కడికి వెళ్లి ఆలింగనం చేసుకోవడం, వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చోవడం పార్టీకి డ్యామేజ్ చేస్తున్న అంశం కాదు. ఒకటి, ఒక బోండా point. ఉమా మైక్ లో అసలు ఒక మాట్లాడుతూ, point చెప్తాను. ఒక నిమిషం రాజేష్, బోండా ఉమా మాట్లాడుతూ 25% కాపు వాటా గురించి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత 2019లో ఓటమి పాలవడానికి రీజన్ అన్నారు. సో ఇవన్నీ పార్టీని డ్యామేజ్ చేసే అంశాలు. వీటిని పక్కన పెట్టేసి ఈ రోజు డిసిప్లినరీ యాక్షన్ అంటూ ఇద్దరు కలుసుకొని ఆలింగనం చేస్తున్నారు కాబట్టి ఒక్కటే పాయింట్ ప్లీజ్. ఒక ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పైన మేమంతా కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ ఆయన్ని వ్యతిరేకించే ఉద్దేశం కాదు, కాకపోతే ఆయన సీనియారిటీని మేమందరం కూడా గుర్తుంచుకుని ఒక పాయింట్ రైజ్ చేస్తున్నాం. మీలాంటి సీనియర్ అలాంటి కామెంట్ చేస్తే మీరు అన్న ఉద్దేశం వేరే, అలాంటి వేదికల మీద నాయకులు వెళ్ళి కలవద్దు అన్నారు. కానీ అది కింది కేటర్ సీరియస్గా తీసుకుంటారు కదా. గ్రామాల్లో ప్రజల మధ్య చీలికొచ్చే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుందనే ఆందోళనతో ఇది చేస్తున్నాం తప్ప వేరేది లేదు. సో రాజకీయాల్లో ఇదంతా కూడా సహజం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో Yes, మీకు- టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న సివియర్ ప్రాబ్లంతో హాస్పిటల్లో ఉంటే ఆయనకి సిపిఆర్ చేసి హైదరాబాద్ తరలించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ ఛానల్ ఇచ్చింది. అక్కడ నుంచి ఒక్క 2 seconds ప్లీజ్. అర్థ శత్రువులు కదా అలాంటి. తెలంగాణలో ప్రతిసారి అలయ బలయ నడుస్తుంది. దసరా తర్వాత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు అలయ బలయ చేసుకుంటారు. సో అది సో అలాంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు అంటే ఎన్నికల్లో పోటీ చేసే రెండు ప్రత్యర్థి పార్టీలు అయి ఉండొచ్చు తప్ప ప్రత్యర్థులు కాదు, శత్రువులు కాదు. వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే. పరిపాలించడానికి నయనా ఆయన అనేది తేల్చుకోండి అని ఓటర్ల ముందుకు వస్తారు. ఓటర్లు వచ్చి ఆయన నచ్చితే ఆయనకు ఓటేస్తారు, నేను నచ్చితే నాకు ఓటేస్తారు. దట్ ఈస్ ద పొలిటికల్ సిస్టమ్, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతేగాని ప్రజల మధ్య ఆ చీలిక రావద్దు, రాజకీయ పార్టీల పేరుతో ఎవరు కూడా కొట్టుకోవద్దనే ఎడిటోరియల్ పార్టీలో భాగంగా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇది బిగ్ టీవీ మొట్టమొదటి మీట్ ది ఎడిటర్స్. సో చూశారు కదా, ఒక ప్రతి ఇష్యూకి సంబంధించి మేమంతా కూడా ఎడిటర్స్గా స్టడీ చేసి కూలంకషంగా వారంతా కూడా పరిశీలించి మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా అనాలిసిస్ చేస్తాం. మీకు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను దీని గురించి. డిబేట్ అంటే ఎవరో పొలిటికల్ పార్టీ లీడర్లు తీసుకొచ్చి వాళ్ళ మధ్య గొడవ పెట్టి వాళ్ళు రచ్చ చేసుకుంటూ ఉంటే మేము సంబరాలు చేసుకుంటూ టీఆర్పీలు వేసుకునే సిస్టమ్ కాదు. దానికి భిన్నమైన మీట్ ది ఎడిటర్స్. ఇది భిన్నం అంటే ఎంటైర్ తెలుగు మీడియాలో మేము ఇప్పటివరకు కూడా ఎడిటర్స్ కూర్చుని డిబేట్ చేయటం అనే కల్చర్ ఎక్కడా కూడా లేదు. ఆ కొత్త కల్చర్ని బిగ్ టీవీ మీకు అందరూ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడ మేమందరం రాజేష్ అండ్ సర్తాజ్ అండ్ రోహిత్ అండ్ ఆశ మేమందరం కూడా ప్రతిరోజు
డిస్కస్ చేస్తూ ఉంటాం. మీ సజెషన్ వాల్యుబుల్ సజెషన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేస్తూ ఉంటారని మా వ్యూయర్స్ అందరికీ కూడా, మా ప్రేక్షకులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది వాళ్ళ మీట్ ది ఎడిటర్స్. రేపటి మీట్ ది ఎడిటర్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.